టెట్, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎల్పి సిలబస్లో భాగంగా సందులు అనేటువంటి టాపిక్ నుంచి రుగాగమ సంధి గురించి తెలుసుకుంటాం. రుగాగమ సంధి అని అంటే చాలా వరకు ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది. పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు రుగాగమ మగును అని అంటారు. అసలు రుగాగమ సంధి అని అంటే పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు రుగాగమం అని కాదు. అసలు యాక్చువల్గా కర్మధారయమునందు పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు రుగాగమ మగును. అంటే రుగాగమము అని అంటే ఇక్కడ రు ఆగమమగును. ఆగమము అంటే ఏంటంటే ఒక వర్ణం పక్కన మరొక వర్ణం మిత్రుని వలె వచ్చి చేరుట ఆగమము, ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం శత్రువు వలె వచ్చి చేరుట ఆదేశము. ఇక్కడ రు ఆగమంగా వచ్చేటువంటి సంధి కాబట్టి ఇది రుగాగమ సంధి. ఇక్కడ ఏంది మరి? ఇక్కడ కర్మధారయమునందు పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు రుగాగమమగు. ఇది సూత్రం. మరి ఇక్కడ కర్మధారయం అంటే ఏమిటి అని అంటే విశేషణములతో కూడుకొని ఉన్నదే కర్మధారయము. మరి విశేషణము అని అంటున్నారు. విశేషణాన్ని చూసినట్లయితే విశేష సమూహము నుంచి వేరు చేయబడేది విశేషణం. అక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లోకి వెళ్ళి ఒక కొత్త పుస్తకం తీసినాం. కొత్త అనేదేమో విశేషణం అవుతుంది, పుస్తకం అనేదేమో విశేషం అవుతుంది. అంటే ఏ సమూహం నుంచి అయితే తీస్తామో అది విశేషం అవుతుంది, దేన్నైతే తీస్తామో అది విశేషణం అవుతుంది. ఈ విశేషణములతో కూడుకొని ఉన్నటువంటిది ఏమిటి అని అంటే కర్మధారయం ఉండాలి. మరి పేద మొదలైనటువంటి శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు ఏమవుతుందని అంటే అది రుగాగమ సంధి అవుతుంది. సుందర మందిరం అని అన్నాము. చాలా మందిరాలు ఉన్నాయి, అందులోకి వెళ్ళి సుందరమైనటువంటి మందిరం తీసినాము. సుందర అనేటువంటిది ఏమవుతుంది అంటే విశేషణము అవుతుంది, మందిరము అనేటువంటిది విశేషము అవుతుంది. ఇప్పుడు పేదరాలు అనేటువంటిది పేదాది శబ్దంలో అని అంటున్నారు కదా. పేదాది శబ్దములకు పేద అనేటువంటి శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు చాలా వరకు పేదరాలని తెలుసు. మరి అసలు పేద ప్లస్ ఆలు పేదరాలు అనేటువంటిది రుగాగమం అవుతుందా కాదా ఒకసారి చూద్దాం. ఆలు అని అంటే స్త్రీలు చాలా మందులు, అందులోకి వెళ్ళి పేద స్త్రీని బయటికి తీశాను అంటే పేద అనేది విశేషణము, ఆలు అనేది విశేషము. అంటే ఇక్కడ విశేషణం ఉన్నది కాబట్టి ఇది కర్మధారయం అవుతుంది. కర్మధారయం అయ్యింది కాబట్టి ఇక్కడ పేద మొదలైనటువంటి శబ్దంలో ఆలు శబ్దం వచ్చింది కాబట్టి అప్పుడు రు ఆగమంగా వస్తుంది. అప్పుడు పేద ప్లస్ ఆలు ఏమవుతుంది అంటే పేదరాలు అవుతుంది. ఇప్పుడు ఎడమవైపు కుడివైపు చూసుకున్నట్లయితే పే క్యాన్సిల్ చేసుకుంటే, దాక్ క్యాన్సిల్ చేసుకుంటే, లూక్ క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ రూ ప్లస్ ఈ ఆ క్యాన్సిల్ చేసుకుంటే రు అదనంగా వచ్చింది. ఉన్నటువంటి వర్ణాల కంటే రు అదనంగా వచ్చింది కాబట్టి ఆగమంగా వచ్చింది కాబట్టి రు ఆగమ సంధి. ఆగమ సంధి అంటే రు ఆగమంగా వచ్చింది కాబట్టి రుగాగమ సంధి. మరి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ఆలు వస్తే రుగాగమని అంటారు. కానీ ఇల్లు ప్లస్ ఆలు అని అన్నాము. మరి ఇల్లు ప్లస్ ఆలు అనేటువంటి రుగాగమ సంధి అవుతుందా? కాదు, ఇల్లు రాలు కాదు కదా. ఇది ఇల్లు ప్లస్ ఆలు అనేటువంటి ఉకార సంధి అవుతుంది. మరి ఆలోచింది కదా సార్, రుగాగమ సంధి కావాలి కదా అంటే ఇది కర్మధారయం కాదు. ఎందుకనంటే ఆలు అనేటువంటి దాంట్లో ఇల్లు తీయడం అనేటువంటిది కాబట్టి ఇక్కడ విశేషణాలు లేవు కాబట్టి ఇది కర్మధారయం కాదు. కాబట్టి ఇక్కడ ఆలు శబ్దం వచ్చినా కానీ ఇక్కడ రుగాగమం అనేటువంటిది రాలేదు. బీదా ప్లస్ ఆలు బీదరాలు, నెక్స్ట్ మనమా ప్లస్ ఆలు మనవరాలు, గొడ్డా ప్లస్ ఆలు గొడ్రాలు, విధవా ప్లస్ ఆలు విధవరాలు. ఇది మొదటి సూత్రం. మరి రెండో సూత్రం ఏంటంటే
కర్మధారయమునందు తత్సమ శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు అత్వమునకు ఉత్తమును మరియు రుగాగము వగును. ఇది రెండో సూత్రం. అంటే కర్మధారయమునందు తత్సమ శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు అత్వంబునకు ఉత్వంబు, అంటే ఇక్కడ అత్వంబునకు ఉత్వంబు మరియు రుగాగమం అనేటువంటిది అవును. ఇది రెండో సూత్రం. ఇప్పుడు శిష్య ప్లస్ ఆలు అని తీసుకుందాం. శిష్య అనేటువంటిది తసమ శబ్దం. తసమం అని అంటే ఏంటంటే సంస్కృత ప్రాకృత భాషా పదాలతో సమానమైనటువంటి తెలుగు భాషలో వ్యవహరింపబడేటువంటి పదాలను తసమ పదాలు అని అంటారు. ఇది శిష్య అనేటువంటిది సంస్కృత పదానికి సమానమైనటువంటి పదం కాబట్టి ఇది తసమ శబ్దం కాబట్టి శిష్య ప్లస్ ఆలు. ఆలు అంటే చాలా మంది స్త్రీలు అక్కడ ఉన్నారు, అందులోకి వెళ్ళి శిష్యురాలిని బయటికి తీసిన కాబట్టి ఇది కర్మధారయం అవుతుంది. ఆలు శబ్దం ఉన్నది కాబట్టి ఇక్కడ అత్వం వచ్చింది. అత్వంకి ఏమవుతుంది అంటే ఉత్వం అనేటువంటి వస్తుంది తత్సమం వచ్చినప్పుడు. శిష్య ప్లస్ ఆలు శిశురాలు, గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు, ప్రియా ప్లస్ ఆలు ప్రియురాలు, ధీరా ప్లస్ ఆలు ధీరురాలు. ఏవైతే తత్సమ శబ్దాలు వచ్చినప్పుడు అత్వమునకు ఉత్వం వస్తుంది, అంటే ఇక్కడ ఆకు ఊ వస్తుంది. అదేవిధంగా రుగాగమం అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇది రుగాగమ సంధి. అంటే రుగాగమ సంధి కావాలి అని అంటే తప్పనిసరిగా కర్మధారయం ఉండాలి. కర్మధారయం ఉండి దానికి ఆలు శబ్దం వస్తే అప్పుడు రు ఆగమంగా వస్తుంది. కర్మధారయం లేకుండా ఆలు శబ్దం వచ్చింది. ఇక్కడ కర్మధారయం లేకుండా ఆలు శబ్దం వస్తే అది ఏమవుతుందని అంటే రుగాగమ సంధి కాదండి. కాబట్టి రుగాగమ సంధిని గుర్తించేటువంటి క్రమంలో మనం వీటిని గుర్తించుకోవాలి. చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుండ్రు. పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు రుగాగమం అని అంటున్నారు, కానీ కర్మధారయమునందు పేదాది శబ్దములకు అనేటువంటి చదువుతలేరు. రెండో సూత్రం కూడా అంతే. కర్మధారయమునందు తసమ శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు అత్వమునకు ఉత్వమును మరియు రుగాగమవగును. ఇది రుగాగమ సంధి. ఓకేనా? మరొక వీడియోలో ఇంకొక సంధితోటి మీ ముందుకు వస్తాను. ఆల్ ది బెస్ట్.